వీనా న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. వినాయక చవితి సందర్భంగా గోపాలపట్నం వర్తక సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా జరిపారు. ఈరోజు మహా అన్నదానం సుమారు 3000 మంది పైగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నం, కూర, సాంబారు, బిర్యానీ, గోంగూర, 2 రకాల కూరలతో విందు భోజనంలాగా మహా అన్నదాన కార్యక్రమం వర్తక సంఘం జరిపించారు. స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులు 50 మంది వెనక టెంట్ ఉంది ఖాళీగా, ఆ టెంట్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ గుమ్ము కూడొచ్చు, ఆ లైన్ లో గుంపు కూడొచ్చు. వడ్డం తీసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోండి. మళ్ళీ కావచ్చు కూలింగ్ వాటర్ తాగడానికి మాత్రమే, చేయి కడుక్కోవడానికి అక్కడ నీరు పెట్టారు. వంటం చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. వెనక ఖాళీగా ఉంది, టెంట్ ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళి అన్నం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయొద్దు. అమ్మా లైన్ లో నిలబడండి, లైన్ లో నిలబడండి. 40 సంవత్సరాల నుంచి వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా వసతి మహోత్సవాలు జరపబడుతుంది. అలాగే ఆ పురస్కరించుకొని ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం సుమారు 5000 మంది పైగా జనంతో అన్నదాన కార్యక్రమం మహా ప్రసాదం స్వీకరిస్తున్నందుకు సంతోషంగా వ్యక్తం. మీ పేరు, సంస్థ పేరు చెప్పండి. గోపాలపట్నం వర్తక సంఘం ప్రెసిడెంట్ రాపేటి భాను. ఆధ్వర్యంలో మహా అన్నదానం జరుగుతున్నది. సుమారు 5000 మంది చుట్టుపక్కల గ్రామాల వారందరూ వచ్చి అన్నదానానికి సహకరిస్తున్నారు. ఈరోజు ఈ అన్నదానానికి ఆర్థికంగా సహకరించాం నేను. నా కమిటీ వారు కూడా నాకు చాలా వరకు సహకారం చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సందర్భంగా గోపాలపట్నం వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భారీ గొప్ప అన్న సందర్భ కార్యక్రమం జరగబడింది. అలాగే మన శాసనసభ్యులు కరబాబు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్న సందర్భానికి వచ్చి అతను కూడా పాల్గొని కూడా అన్ని శుభ్రంగా కార్యక్రమం చేసుకొని ఇదివేయారు. చుట్టుపక్కల గత 40 సంవత్సరాలు అంటే గోపాలపట్నం వర్తక సంఘంలో వైభవంగా వినాయక వైభవం సంబరాలు బాగా 9 రోజుల నవరాత్రులు బాగా చేసుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా కొత్తపాలెం, ఎలపనపాలెం, వెంకటాపురం అందరూ కూడా వచ్చి స్వామి ప్రసాదం స్వీకరించి, అలాగే మా కమిటీ సభ్యులు కూడా సర్వీస్ బాగా చేసి అందరికీ ఏ రకం ఇబ్బందులు లేకుండా భోజన ప్రసాదం అనేది స్వీకరిస్తున్నారు. అలాగే మా కొన్ని చుట్టుపక్కల వ్యాపారస్తులు కూడా అందరూ కూడా సక్రంగా ఈ పండుగని చాలా వినాయక చవితి చాలా అందంగా చేసుకుంటాం. అలాగే మా నూతన బాడీ ఎంపీ జాంగర్ మా ప్రెసిడెంట్ భాను గారు అతని ఆధ్వర్యంలో ఈసారి చాలా అందంగా అన్ని రకాలుగా అందంగా కూడా కార్యక్రమం చాలా ముగించుకున్నాం. గణేష్ మహారాజ్ की